అరే ఈ రోజు కూడా నాగా ప్రశాంత్ కి సెలక్షన్ లో అన్యాయం జరిగిందని ఎంతమందికి అనిపించింది? అరే నాగా ప్రశాంత్ కి అగ్ని పరీక్షలో 2 స్టార్ వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో ఇవాళ కూడా తను డిఫెండ్ చేసుకునే విధానం నచ్చింది నాకైతే. నెక్స్ట్ లెవెల్ ను డిఫెండ్ చేసుకున్నారు. తన పాయింట్ మొత్తం చెప్పారు. నేను గట్టి పోటీ ఇవ్వుతా, మీతో పాటు ఉంటా, నేను మీతో పాటు ఎంటర్టైన్మెంట్ తో పాటు గేమ్ కూడా టాస్కులు చేస్తా అని ప్రతి ఒక్క పాయింట్ చెప్పారు. అసలు దివ్య నిఖితకి ఎందుకు సెలెక్షన్ చేశారా బాబు? అసలు గేమ్ లేదు, ఏం లేదు, ఒక మాట అంటే ఓవర్ థింకింగ్ తప్ప ఆడ ఏం లేదు దివ్య నిఖితకి. మనకు కావాల్సింది గేమ్ లో ఉండటం. గేమ్ ఎలా ఆడాలో తెలియాలి, గేమ్ తో ఎట్లా ఉండాలో తెలియాలి. ఓవర్ థింకింగ్ కాదు. నాకైతే అనవసరంగా దివ్య నిఖిత అయితే క్వాలిఫై చేశారనిపించింది. బిగ్ బాస్ హౌస్ లో దివ్య నిఖిత క్వాలిఫై అయిపోయింది అగ్ని పరీక్ష నుంచి. తను కూడా ఇప్పటి నుంచి బిగ్ బాస్ ఒక కంటెస్టెంట్. ఇదైతే నాకేం నచ్చలేదు. అసలు ఒకటి గుర్తుపెట్టుకోండి, అగ్ని పరీక్ష నుంచి వెళ్ళిన నాగ ప్రశాంత్ కి 2 టైమ్స్ అంటే బ్యాక్ వచ్చేసారు. కానీ ఈ సీజన్ లేకపోతే నెక్స్ట్ సీజన్ మాక్సిమం ఈ సీజన్ నాగ ప్రశాంత్ కి నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ ఉంటుంది బిగ్ బాస్ హౌస్ లో. నెక్స్ట్ లెవెల్ ఇది గుర్తు పెట్టుకోండి, నేను చెప్పింది అవసరం ఉంటే వీడియోని సేవ్ చేసుకోండి. నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ ఉంటుంది. అది ఎట్లా ఉంటుందో మీకు కూడా ఊహించలేరు. ఈ వీక్ లో ఈ సీజన్ లో అయితే 100% అవుతుంది అనుకుంటున్నా. ఒకవేళ ఈ సీజన్ కనుక తప్ప నెక్స్ట్ సీజన్ అయితే రఫ్ ఆడిస్తాడు నాగప్రసాద్. ఎట్లయినా ఉంటుంది నాగప్రసాద్ కి బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ. అలాగే ఫ్రెండ్స్, బిగ్ బాస్ అప్డేట్ కోసం నన్ను ఫాలో చేయండి.